గోదావరి తీరాన ఒక చిన్న పల్లెటూరు. శివ పక్క ఊరి నుండి వచ్చిన ఒక చిత్రకారుడు. ప్రకృతిని, మనుషుల భావాలను బొమ్మలుగా మార్చగల దిట్ట. పార్వతి ప్రతిరోజు ఉదయాన్నే చెరువు గట్టున ఉన్న రావి చెట్టు కింద కూర్చుని తన పనిలో నిమగ్నమై ఉండేది. శివ దూరంగా కూర్చుని ఆమెకు తెలియకుండానే ఆమె హుందాతనాన్ని, ఆ పల్లెటూరు అందాన్ని తన కాన్వాయ్ మీద చిత్రించేవాడు. శివ గీసే ప్రతి చిత్రంలో పార్వతి కళ్ళలోని నిశ్శబ్దం, ఆమె కట్టుకున్న చీరలోని రంగులు స్పష్టంగా కనిపించేవి. ఒకరోజు శివ తను గీసిన చిత్రాలన్నింటినీ చెరువు గట్టున వదిలి వెళ్ళిపోతాడు. ఆ చిత్రాలను చూసిన పార్వతికి తను ప్రపంచాన్ని చూసే విధానం కంటే శివ తనను చూసిన విధానం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. Everything is finally perfect. It truly is, and I am so happy to be starting our new life together. మన ఇద్దరు ఇప్పుడు ఒకటై పోయాం కదా. అవును, ఏ క్షణం చాలా ఆనందంగా ఉంది. మనం కలిసి ఉంటూ జీవితాంతం ప్రేమగా ఉండాలి.